గుడ్ మార్నింగ్ మౌజ్. సో రైట్ టైగర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ లెజెండ్స్, గుడ్ మార్నింగ్ టైగర్స్. రైట్. సో శివశంకర్ మామజీ ఇంత ముందు జూమ్ లోకి వచ్చి టక 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 వెళ్తా ఉంటాడు, ఏందా హడావుడికి వెళ్తుంటాడు అనుకుంటుండేవాడిని. ఈ రోజు నాకు అర్థం అవుతుంది, జూమ్ లోకి వచ్చి అప్రిషియేషన్ చేయడానికి టైం సరిపోట్లా. వరుస పెట్టి అంత మంది అచీవ్మెంట్లు చేస్తున్నారు, ఫోటోలు పెడతానికి టైం సరిపోట్లా నాకు. వాచ్ విన్నర్ ఫోటోలు, టార్గెట్ విన్నర్ ఫోటోలు. సో థ్యాంక్ గాడ్ అనమాట, సేమ్ షాప్ లో ఉన్న మ్యాజిక్ అది. దీన్ని పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటారు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. అర్థమవుతుంది మీ అందరికి? కాంపౌండింగ్, Yes, ma'am. కాంపౌండింగ్ ఈజ్ ద ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. సరే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు అనమాట, కాంపౌండింగ్ అంటే మల్టిపుల్ అవుతా ఉండేది, మల్టిపుల్ అవుతా ఉండేది. ఒక రోజు ఒక డీడీ వస్తే చాలరా దేవుడు అనుకున్న రోజు నుంచి ఈ రోజు ఒక రోజులో నిన్నటి రోజు 50 డీడీలు వచ్చినాయి. ఓన్లీ ఒక ఒక వైపు నుంచి 50 డీడీలు వచ్చినాయి నాకు వన్ డేలో. నాకు అర్థమవుతుందండి? చూసారు కదా అచీవర్స్ ఎంతమంది అయ్యారు, టార్గెట్ అచీవర్స్, Yes, ma'am. Yes, ma'am. వాచ్ అచీవర్స్. సేఫ్ షాప్ పవర్ అది, పవర్ ఆఫ్ కంపౌండింగ్, టీం వర్క్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా సో రియల్ గా చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఖమ్మం ఇల్లందు, ఖమ్మం ఇల్లందు, ఖమ్మం ఇల్లందు. సో ఎవరు రావట్లా, ఎవరు రావట్లా, ఎవరు రావట్లా, ఎవరైనా వాచ్ విన్నర్ అయితే బాగుండు 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 అనుకున్న టైంలో నేను వాచ్ విన్నర్ అవుతా గురూజీ అని కమిట్మెంట్ ఇచ్చి చాలా మంది కమిట్మెంట్ ఇవ్వటానికి కూడా భయపడ్డారు. బట్ కమిట్మెంట్ ఇచ్చి నేను చేస్తాను గురూజీ అని చెప్పి చేసి చూపించిన గ్రేట్ లేడీ లయన్ అని చెప్పుకోవచ్చు. 100% వాళ్ళ అప్లైన్ కూడా లేడీ లైనే, ఇద్దరు కూడా లేడీ లైన్స్ గా వర్క్ చేసుకుంటూ ఈరోజు ఇది జస్ట్ బిగినింగ్ అనమాట, శాంపులే. బట్ ఉండే కొద్దీ ఆల్ ఇండియాలో రోల్ మోడల్ గా కాబోతున్నారు వాళ్ళు, అవుతారు కూడా. నేను ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టి నేను చెప్పానంటే అది ఖచ్చితంగా జరిగింది. నేను కొంతమంది వ్యక్తుల్ని నేను మొదట్లోనే అబ్జర్వేషన్ చేస్తాను, వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తారో ఏ స్థాయికి వెళ్తారో నాకు ముందే తెలిసిపోయింది అనమాట. సో అలానే నేను చెప్పగలుగుతున్నాను. సో ఈరోజు జస్ట్ బిగినింగ్, చిన్న బ్రాంజ్ లెవెలే కావచ్చు, బట్ ఫ్యూచర్ లో ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అయిపోతారు. ఎంతో మంది వ్యక్తులకి, లేడీస్ కి ఒక రోల్ మోడల్ గా కంప్లీట్ గా అందరికి కనిపిస్తూ ముందుకెళ్ళబోతున్నారు అనమాట. సో ఇక ఆలస్యం చేయకుండా మీ అందరు బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేసుకుందాం, కంగ్రాచులేషన్ చేద్దాం. బిగ్ కంగ్రాచులేషన్ టు అవర్ గ్రేట్ డైనమిక్ లేడీ లెజెండ్స్ షీలార్బి చెల్లి కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. సో ఒకసారి అందరూ అడ్మిట్ చేసుకొని కంగ్రాచులేషన్ చెప్పండి సార్. అప్ లైన్ డౌన్ లైన్స్ క్రాస్ అయినట్టు ఏం లేదు. కంగ్రాచులేషన్ టు షిలార్బి మేడం అని, షిలార్బి చెల్లి అని చెప్పి మాట్లాడచ్చు, పిలవచ్చు. కంగ్రాచులేషన్స్ శిలార్బి మేడం. కంగ్రాచులేషన్స్ శిలార్బి మేడం. కంగ్రాట్స్ శిలార్బి మేడం. కంగ్రాచులేషన్స్ శిలార్బి మేడం. Congratulations, Larbi madam. శిలార్బి మేడం. సో రైట్. సో షిలార్బి చెల్లి నా తరపు నుంచి, మన గ్రేట్ అప్లైన్స్ తరపు నుంచి, మన సిస్టమ్ తరపు నుంచి, డౌన్లైన్స్ అందరి తరపు నుంచి కూడా కంగ్రాచులేషన్. సో కొంతమంది షిలార్బి చెల్లి అప్లైన్స్ తో మాట్లాడిద్దాం. సో ముందుగా నీరెస్ట్ అప్లైనర్ ఆశా మేడం, సో వెల్కమ్. సో మీ యొక్క ఫీలింగ్ షేర్ చేయండి, మేడం కంగ్రాచులేషన్ చెప్పండి. వెల్కమ్ చెల్లి. థ్యాంక్ యూ మా గురుజీ, బ్లెస్సింగ్స్ గురుజీ. బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం గారు. రియల్లీ మీరు అన్న మాట నిలబెట్టుకునేలాగా మేడం గారు మాట ఇచ్చా. గురుజీకి కంపల్సరీ చేయాలన్నారు మా గురుజీ. నిన్న ఫుల్ ఫీవర్ తో ఉండే మా గురుజీ, ఆ ఫీవర్ లో కూడా ఉండి వర్క్ చేశారు మా గురుజీ. కమిట్మెంట్, రియల్లీ కమిట్మెంట్ లీడర్ మా గురుజీ మేడం గారు. కంపల్సరీ మా గురుజీ ఈ రోజు మళ్ళీ ఇంకో కమిట్మెంట్ కూడా పెట్టుకున్నారు, నా డౌన్లైన్ ఒకరిని విన్ చేయాలి అని. కంపల్సరీ మాకు రియల్లీ ఒకనొక టైంలో అనిపించేది, లీడర్స్ చాలా మంది తయారైపోయారు, మీరు ఎప్పుడు అనేది రెండు లెగ్గులు మూవ్ చేసుకునే బాధ్యత కూడా మీదే అని. అలా లీడర్స్ కోసం వెయిట్ చేసే టైంలో రియల్లీ ఒక అక్క, నిజంగా అన్నయ్యలు అలా ఎలా ఉన్నారు, అటు సైడ్ సపోర్ట్, ఇటు అక్క కూడా అలానే ముందుకెళ్తూ ఎప్పుడు కూడా అప్లైన్ కి అందరు అనుకుంటారు నేను విన్ అయితే అప్లైన్ కి వస్తుందేమోనని. అలా 1% కూడా మైండ్ లో లేకుండే గురుజీ. ఏదైనా నువ్వు సక్సెస్ కావాలి, నన్ను సక్సెస్ చేయాలి అనే థాట్ మీదే ఉన్న మైండ్ సెట్ లో ఉంది మా గురుజీ.
కంపల్సరీ మా గురుజీ మేడం గారు ఈ చిన్న అచీవ్మెంట్ కాదు గురుజీ, బ్యాంకాక్ విన్ కావాలని టార్గెట్ పెట్టుకున్నారు. కంపల్సరీ ఆ టార్గెట్ విన్ అయ్యేంత వరకు కృషి చేస్తాం మా గురుజీ. ఇది ఏది కూడా మేము చేసింది కాదు మా గురుజీ, మా గ్రేట్ అప్లైన్ రామారావు సార్ మాకు ఇచ్చిన సపోర్ట్ చేయబట్టే మేము ఇలా చేయగలుగుతున్నాం మా గురుజీ. రియల్లీ మా గురుజీ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే మీరు అన్న మాటలు ఖచ్చితంగా నిలబెట్టి చూపిస్తాం మా గురుజీ. లేడీ రియల్లీ డైమండ్స్ అనిపించుకుంటాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం గారు. ఇలానే మీరు ఇంకా చాలా అచీవ్మెంట్స్ మీ డౌన్ లైన్ కూడా విన్ చేయాలి. ఖచ్చితంగా గురుజీ సపోర్ట్ తీసుకొని చేస్తాం. థ్యాంక్ యూ మా గురుజీ. సో గాడ్ బ్లెస్ చెల్లి. సో ఫస్ట్ విన్నర్స్ కంప్లీట్ చేయించారు ఆశ చెల్లి. సో ఇంకా మీ టార్గెట్ రేపు మధ్యాహ్నం దాకా టైం ఉంది, ఇంకొక 5 విన్నర్స్ చేయించండి ఆశ చెల్లి. కంపల్సరీ మా గురించి ఈ రోజు అనుష మేడం గారిది టార్గెట్ వాచ్ విన్నింగ్ కంపల్సరీ ఫోటో చూపిస్తాం మా గురించి మీకు. సూపర్. సో అనుష చెల్లితో పాటు ఇంకా దగ్గరగా ఎవరైతే ఉన్నారో 100% ఆల్రెడీ 1 సెట్ చాలా మందికి అయిపోయి ఉంటుంది. వాళ్ళందరికీ రెండో వైపు ఎంత కావాలనేది చెక్ చేసి వాళ్ళకి మీరు గైడెన్స్ ఇస్తూ భరోసా ఇప్పించేది ఇలానే. సో ఇప్పుడు శిలార్పి చెల్లికి ఎలా అయితే ఈ రోజు అప్రిషియేట్ జరిగిందో రేపొద్దున వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ జరిగేలా చూడండి. అనుష చెల్లితో పాటు ఇంకా కూడా కొంతమంది 5 మెంబర్స్ అచీవర్స్ చేయండి. గట్టిగా అనుకోండి. టీం వర్క్, పవర్ ఆఫ్ టీం వర్క్ అనమాట. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎంత కావాలి, ఎంత చేస్తే అవుతుందో వాళ్ళకి కమ్యూనికేషన్ చేసి ఆ విధంగా చేయించండి. సరేనా? బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ మా గురించి. మీకు కూడా పవర్ లెగ్ లో కావాల్సి ఉంది. సో అది కూడా కంప్లీట్ అయ్యేలాగా మాట్లాడతాను నేను కూడా. సో ఖచ్చితంగా సో ఆల్ ఇండియాలో రోల్ మోడల్ గా బెస్ట్ జోడీ అయిపోవాలి చెల్లి. ఈ రోజు చాలా మంది జెంట్స్ లో జోడీలు ఉన్నారు. వికాస్ గురూజీ, సోమశేఖర్ మావజీ, అభిషేక్ గురూజీ అండ్ మన గ్రేట్ రవీంద్ర గురూజీ. కానీ లేడీస్ లో జోడీ ఎవరు లేరు. లేడీస్ లో జోడీగా ఉండి సక్సెస్ అవుతున్న వ్యక్తులు ఎవరు లేరు. సో పర్మనెంట్ టీంలో లేనా మేడం, మేరా మేడం తయారయ్యారు, అక్క చెల్లెలు ఇద్దరు. అలానే ఇక్కడ సంధ్య మేడం, జ్యోతి మేడం వాళ్ళిద్దరు కూడా జోడీ అయ్యారు. అలానే అక్కడ బేబీ మేడము, అక్కడ శాంభవతి మేడము అని వాళ్ళు కూడా జోడీలు ఉన్నారు. సో అలా వాళ్ళు ఎలా అయితే జోడీగా ఉండి వర్క్ చేసుకొని ముందుకు వెళ్తారో శిలార్బి అండ్ ఆశ అంటే ఇద్దరు కూడా ది బెస్ట్ జోడీ, ఇండియా లెవెల్లో టాప్ జోడీ. యూనివర్సల్ క్రౌన్ నంబర్స్ అయ్యేదా కూడా ఇలానే యూనిటీగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. మీ పేర్లు ఆల్ ఇండియాలో కాదు ఆల్ వరల్డ్ లో కూడా మీ పేరు రావాలని కోరుకుంటా చెల్లి. అయితే సార్ ఖచ్చితంగా అవుతారు మా వాళ్ళు. ఒక మాట సార్, నిన్న ఈవినింగ్ మాట్లాడచ్చా సార్ నేను ఇప్పుడు? సార్ కొంచెం ఇది రికార్డ్ అవుతుంది, కొంచెం అప్రిషియేషన్ అయిపోయాక మళ్ళీ మాట్లాడిస్తాను మీతో. అప్రిషియేషన్ సార్ ఇది కూడా. ఏంటంటే నిన్న ఈవినింగ్ అప్సర్ గారు కొంచెం ఈ మాటలు మొత్తం ఓన్లీ అప్లైన్స్ తో మాట్లాడిస్తాను. మేము ఒకరితో మాట్లాడిస్తే మళ్ళీ మిగతాతో కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఇది ఓన్లీ అప్లైన్స్ మాత్రం ఛాన్స్. ఓకే, కొంచెం తప్పుగా అనుకోమాకండి, ఎందుకంటే ఒకరు ప్రోటోకాల్ అనమాట. ఇది ఒకరితో మాట్లాడిస్తే మిగతా వాళ్ళందరూ మాట్లాడించిన ఫీల్ అవుతారు. ప్లాటినం డబుల్తో మాట్లాడిస్తున్నారు, అది కూడా అప్లైన్స్ తో మాట్లాడిస్తున్నాను పెట్టుకోండి. సో మిగతా వాళ్ళందరితో మాట్లాడదాం. ఈ వీడియో రికార్డ్ అయిపోయినాక, ఇది అప్రిషియేషన్ అయిపోయినాక మళ్ళీ మాట్లాడదాం. సో రైట్, కంగ్రాచులేషన్ ఆశ చెల్లి. ఇలానే యూనిటీగా ఉంటారా చెప్పండి, అడ్మిట్ చేసుకోండి. ఎస్ మా గురుజీ, యూనిటీగా ఉంటాం మా గురుజీ. ఖచ్చితంగా మీరు ఏదైతే గైడ్ లైన్స్ చేస్తున్నారో, ఏదైతే మా అప్లైన్ మాకు ప్రతిదీ చెప్తున్నారో అదే విధంగా ఉంటూ వర్క్ చేసుకుంటూ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మా గురుజీ. ఏ రోజు చిన్న పొరపచ్చం లేకుండా మీరు శిలార్బి చెల్లితో యూనిటీగా ఉంటూ ఇద్దరు ఒక అక్క చెల్లెలాగా ముందుకెళ్ళాలి. సో ఎటువంటి నరదిష్టి లేకుండా మీ సక్సెస్ ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. సరేనా? థ్యాంక్ యూ మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ గురించి. ఆల్ ది బెస్ట్ చెల్లి, మా గాడ్ బ్లెస్ చెల్లి. సూపర్. ఇవాళ ఇంకా కూడా 5 విన్నర్స్ చేయాలి, అది మీ టార్గెట్. ఓకేనా? ఎస్ మా గురుజీ. రైట్. సో నెక్స్ట్ గ్రేట్ డైనమిక్ లీడర్స్. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, బాధ్యత అనేది ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి ఎలా డెవలప్మెంట్ అవుతాడో మరి ఒకసారి నిరూపించి చూపించో రామారావు సార్. బాధ్యత లేని వ్యక్తి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కాలేడు. బాధ్యత తీసుకున్న వ్యక్తి మాత్రమే అభివృద్ధి చెందుతాడు. బాధ్యత లేని వ్యక్తికి ఎప్పుడు కూడా అభివృద్ధి రాదు, నిర్లక్ష్యం వచ్చింది. సో ఈ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకొని, టీం బాధ్యతలు తీసుకొని, సిస్టమ్ తీసుకొని ముందుకు నడిపిస్తూ ఈ రోజు ఖమ్మం ఇల్లందు పరువు నిలబెడుతున్నావు టైగర్. సో కంగ్రాచులేషన్ రామారావు సార్, గాడ్ బ్లెస్ యు టైగర్. దందార్ లీడర్, వెల్కమ్. థ్యాంక్ యూ మోర్జీ, బ్లెస్సింగ్ మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ, రియల్లీ గ్రేట్ గురుజీ. ఒక విధంగా చాలా రోజుల నుంచి కూడా మతన పడుతూ ఉండేది అనమాట. ఎందుకంటే ఖమ్మం ఇల్లెందు టీం నుంచి ఒక్కళ్ళు కూడా లేరని చాలా ఫీల్ అవుతుండేది. మీరు అన్నప్పుడల్లా, మీరు పొడిగిస్తున్నప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉండేది, అరే చాలా డెలిటీగా ఫీల్ అవుతూ ఉండేది. ఎందుకంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. ఆ ఛాన్స్ మా రెస్పాన్సిబిలిటీ ఉన్న టీంలో కావటం
చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం గురుజీ మీ ఆశీస్సులతో. ఇక్కడ మేము చేసింది ఏం లేదు గురుజీ. మీరు ఏం పాస్ చేస్తారో, అప్ లైన్స్ ఏం పాస్ చేస్తారో అదే డౌన్ లైన్ పాస్ చేస్తానో సక్సెస్ అవుతుంది, అక్కడ రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం లేదు గురుజీ, మొత్తం క్రెడిట్ మొత్తం కూడా అక్కడ శ్లభి మేడంది ప్లస్ ఆశా మేడందే గురుజీ. అదేం లేదు, జస్ట్ మీరు మీ నుంచి తీసుకున్నదే మేము వాళ్ళకి ఇస్తున్నాం. మేము మీ నుంచి తీసుకున్నదే మేము వాళ్ళకి ఇస్తున్నాం. గ్రౌండ్ లో మాత్రానికి వాళ్ళ డౌన్ లైన్లు ప్లస్ విజయవాడ నుంచి వచ్చారు మా అబ్బి మేడం గారు, ప్లస్ ఇప్పుడు అఫ్సర్ గారు, ప్లస్ సైదులు గారు, ప్లస్ అనుష మేడం గారు, మణి మేడం గారు, వీళ్ళందరూ కూడా ఒక యూనిట్గా ఒక విప్లవం లెక్క తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది మా గురుజీ. సిస్టానికి కనెక్ట్ చేసి ఎక్కువ ఇంకా ఇవాళ ఉన్న ఛాన్స్లో ఎక్కువ మందిని అచీవ్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం గురుజీ. నా గైడ్లైన్స్ ఇస్తున్నాం గురుజీ, దాని ప్రకారంగానే వాళ్ళే వర్క్ చేసుకుంటారు మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. ఏదైనప్పటికీ సిస్టంలో ఉంటే ఏదైనా సక్సెస్ అవుతావు, ప్లస్ ఒక మంచి మైండ్ సెట్లో ఉంటే ఇది అవుతాం అన్నది నిరూపణ అవుతుంది గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. బ్లెస్సింగ్ మా గురుజీ. రైట్ టైగర్, కంగ్రాచులేషన్. రామారావు సార్, నీకు నేను చెప్పాను అప్పట్లో, నీకు ఒక మాట చెప్పాను గుర్తుందా? టైగర్, నువ్వు ఎటు ఫోకస్ చేస్తే ఆ లెగ్ వెళ్ళిద్ది. టైగర్, నువ్వు ఫోకస్ చేయి, నువ్వు ఎటు కావాలంటే ఫోకస్ చేయి. నువ్వు ఆశా మేడం రెస్పాన్సిబిలిటీతో పాటు నీ ఇన్కమ్ లో కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో టైగర్. నువ్వు ఫోకస్ చేస్తే అయ్యిద్ది అని చెప్పేసి అన్నానా లేదా? ఒకప్పుడు మీరందరూ బాగా వర్క్ చేసేవాళ్ళు, మీరందరూ బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు, నాకు బాగా ఉండేది మీ లెక్క వైపు, ఓకేనా? నాకు ఇంకో వైపు 30 ఏళ్ళ బీవీ పైన తేడా ఉంటే నేను చెప్పుకొచ్చా మీతో నేను, ఓకేనా? నేను 2 నెలల్లో నేను అది సమన్ చేస్తాను అని కూడా చెప్పాను, అవునా? చేసి నేను మళ్ళీ మీ వైపు కూడా వస్తాను కూడా చెప్పాను, చెప్పానా లేదా? ఈరోజు చూడండి, విత్ ఇన్ షార్ట్ టైం కాంటెస్ట్ స్టార్ట్ అయినా అతి తక్కువ టైంలోనే కనిపిస్తుందా నా సేల్స్ ప్రమోషన్. అంటే నేను ఇప్పుడు దాకా ఎటువైపు అయితే ఫోకస్ చేశానో 1 మంత్ నుంచి 1.5 మంత్ నుంచి అటువైపు 37,240 బీవీ. అర్థమవుతుందా? మీ వైపు 9,325 బీవీ. ఇప్పుడు మీరే కాకుండా నేను ఇంకా కొంతమంది లీడర్స్ మాట్లాడుతున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే లాస్ట్ కాంటెస్ట్ లో కూడా ఇట్లానే నేను మిస్ అయిపోయా. ఇట్లా నేను చూపించకపోవడం వల్ల నేను మిస్ అయిపోయా, కాంటెస్ట్ విన్నర్ కాలేకపోయా. బట్ నేను ఎప్పుడైతే పబ్లిక్ లో నేను ఇట్లా కమిట్మెంట్ ఇస్తానో నాకు కూడా ఒక ఛాలెంజ్ వచ్చింది అనమాట. వెరీ సూన్ నేను ఈ వాచ్ విన్నర్ కూడా అవుతాను, అండ్ అదే విధంగా వెరీ సూన్ ఈ కాంటెస్ట్ కూడా కంప్లీట్ చేస్తాను దిశ కల్లా. సో ఈ రోజు ఇండియా లెవెల్లో నా పేరు ఎలా ఉందంటే, వికాస్ గురూజీ టీంలో ఇప్పటి వరకు 9 మంది కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. ఎంతమంది అయ్యారు? 9 మెంబర్స్ 9 మంది. 9 మంది. మొత్తం వికాస్ గురూజీకి 500 మంది డైమండ్స్ ఉంటే 500 మంది డైమండ్స్ టోటల్ గా విన్నర్స్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్ గా ఈ కాంటెస్ట్ మాన్సూన్ మ్యాజిక్ కాంటెస్ట్ 9 మంది అయ్యారు. ఆ 9 మందిలో 7వ కాంటెస్ట్ విన్నరు నా రెస్పాన్సిబిలిటీ టీం నుంచి, బేబీ మేడం టీం నుంచి, శాంభవతి మేడం డౌన్లైనర్ లో ఈ నగేష్ బాబు. అండ్ 7వ కాంటెస్ట్ విన్నర్ తర్వాత 8వ కాంటెస్ట్ విన్నర్ వేరే టీం వచ్చారు. నెక్స్ట్ మళ్ళీ 9వ కాంటెస్ట్ విన్నరు వికాస్ గురూజీ దగ్గర నుంచి మళ్ళీ కాసేపులో ఫోటో కూడా వచ్చింది. మళ్ళీ లీనా మేడం, మీరా మేడం, బాబాజీ దగ్గర నుంచి బి శ్రీనివాసులు సార్. బి శ్రీనివాసులు ఎన్నో విన్నరు? 9వ విన్నర్. అంటే 9 మంది విన్నర్స్ లో నా రెస్పాన్సిబిలిటీ నుంచి ఎంతమంది విన్నర్స్ అయ్యారు? 2 మెంబర్స్. 500 మంది డైమండ్స్ లో ఒక్కొక్కరి నుంచి ఒక డైమండ్ ఒక్కొక్కరిని విన్నర్ చేయించిన ఎంతమంది వాళ్ళ లెక్క ప్రకారం 500 కావాలి. 500 కావాలి. కానీ నా రెస్పాన్సిబిలిటీ నుంచి ఎంతమంది అయ్యారు? 2 మెంబర్స్. సో ఇంకా ఈ రోజు ఇంకొక 2 కాబోతున్నారు, ఇంకొక 2. రేపు కాంటెస్ట్ విన్నర్స్ లో ఇంకొక 2-3 కాబోతున్నారు. మొత్తం దిశాలోపు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ కాంటెస్ట్ విన్నర్స్ అయ్యి ఇండియాలో ఒక ఎర్త్ క్వేక్ అంటారు, సునామీ అంటారు, ప్రపంచం అంటారు. ఇండియాలో ఏ డైమండ్ లీడర్ చేయలేని పని ఒక ఓపల్ క్లబ్ లో ఉండి నేను ఇప్పుడు డైమండ్ షో కూడా కంప్లీట్ అవుతుంది నాది. సో ఈ రోజు ఇండియా లెవెల్లో ఆ విధంగా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. కారణం ఏంటి? వర్క్ మా వచ్చి ప్రతిరోజు డైలీ వర్క్ లో ఉండటం, సిస్టర్ టీమ్ ను కూడా వర్క్ లో ఉంచడం. కారణం ఏంటి అంటే
మోర్ కమ్యూనికేషన్. ఎస్ మావోజీ. ఎక్కువ మంది నేను ఇంటరాక్షన్ అవుతున్నా, ఎక్కువ మంది జూమ్ లో మాట్లాడుతున్నా, ఎక్కువ మందికి నేను నాలెడ్జ్ ఇస్తున్నా, ఎక్కువ మందితో పని చేస్తున్నా, ఎక్కువ మందిని ఉత్సాహపరుస్తున్నా, ఎక్కువ మందిని ఏ విధంగా అప్రిషియేషన్ చేస్తున్నాను. ఓకేనా? సో మనకి ఎస్ ఆ మావోజీ. లెగ్ ఈ లెగ్ అనే లేదు, 2 లెగ్గులు మనయే. ఏ లెగ్ మీద ఫోకస్ చేస్తే ఆ లెగ్ మనది. సో ఎస్ మనం అతి త్వరలో ఫాస్ట్ గా కర్నల్ కంప్లీట్ చేయాలి. అటు నుంచి కూడా అచీవర్స్ కావాలి. నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు చెక్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు ఇన్కమ్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు. అదొక జగత్. ఎస్ ఎస్ మావోజీ. అప్పుడే మజా వచ్చింది అనమాట. మీకు నేను చెప్తున్నాను, చూపిస్తున్నా కూడా. బి శ్రీనివాసులు అనే వ్యక్తి ఎప్పుడు చేరాడండి? 2024లో చేరాడు. 2024లో చేరిన వ్యక్తి ఈరోజు సేఫ్ షాప్ లో 24 నవంబర్లో చేరాడండి. నవంబర్లో చేరి ఇగో చూడండి కావాలంటే, బి శ్రీనివాసులు తారీఖు జాయినింగ్ డేటు 7/11/2024లో జాయిన్ అయ్యాడు. 2024లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఏం కంప్లీట్ చేయబోతున్నాడు? ప్లాటినం కంప్లీట్ చేయబోతున్నాడు. 6311 బీవీతో ప్లాటినం. అంటే మరికొద్ది ఒక దిశ కల్లా ప్లాటినం ఫినిష్ అయిపోతున్నాడు. దిశ తర్వాత కూడా గోల్డ్ కంప్లీట్ చేసి 2 ర్యాంక్ ఇన్కమ్ తీసుకుంటా గురుజీ అంటున్నాడు. ఇగో చూడండి, హ్యాట్రిక్ విన్నర్. లెఫ్ట్ లో 5000 బీవీ, రైట్ లో 5400 హ్యాట్రిక్. చెక్ చూడండి, సిల్వర్ లెవెల్లో చెక్, కంటిన్యూ ఇన్కమ్ 8000, 4500, 1000 రూపాయలు చెక్, 1500, 19000, 9000, 2000. సో ఈ విధంగా మనం చెక్ తీసుకుంటే మన కింద ఉన్న వాళ్ళని చెక్స్ తీసుకునే విధంగా మనం మోటివేషన్ చేయగలిగితే, ఇప్పుడు మీరా మేడం, బాబాజన్ సారు ఎలా అయితే, లేరా మేడం ఎలా అయితే రికార్డ్ బ్రేక్ చేస్తారో ఆ విధంగా మీరు కూడా చేయొచ్చు. మిమ్మల్ని చూపించే వాళ్ళు రచ్చుకుంటా. మీ ఖమ్మం ఇల్లందు మిమ్మల్ని చూపించి 4 సార్లు ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నారు, మీ వల్ల ఎందుకు కాదు, మీరు కూడా చేయగలరు, మీరు ఇంతకుముందు చేసిన వాళ్ళే అని వాళ్ళు మాట్లాడి యూనిటీగా చేపించి ఇలా చేయడం జరిగింది. మళ్ళీ మీరు ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మిస్ అయ్యే ఛాన్స్ ఉండొద్దు. లాస్ట్ టైమే మీరు కమిట్మెంట్ తీసుకోవాలా. కమిట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఒక్క శిలాబి మేడంతో, ఆశా మేడంతో అవద్దు అనమాట. వాళ్ళు ఎట్లాగ చేస్తున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా మీరు విన్నర్స్ చేపించాలి, ముందుకు వెళ్ళాలి. అటు నుంచి కూడా నాకు కావాలి విన్నర్స్. ఓకేనా? ఎస్ ఎస్ మావోజీ. కమిట్మెంట్ చెప్పు. Really? ఖచ్చితంగా మావోజీ. నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీగా నా ఇన్కమ్ లెగ్ నుంచి అచీవ్మెంట్ చేయించి చూపెడతా గురుజీ. ప్లస్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ శిలార్బి మేడం గారు. బాగా రిస్క్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటే ఇలానే రిజల్ట్ వస్తుంది. అప్రిషియేట్స్ గురూజీ వాళ్ళ నుంచి ఎప్పుడు బ్లెస్సింగ్ దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ మావోజీ. బ్లెస్సింగ్ తోటి కంపల్సరీ నా రెస్పాన్సిబిలిటీగా నా ఇన్కమ్ లెగ్ నుంచి నేను చేసి చూపెడతాను మావోజీ. థ్యాంక్ యూ మావోజీ. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ టైగర్. అటు నుంచి కూడా నాకు విన్నర్ కావాలి, అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. స్వామి Yes, దాసు Lord. ఒకప్పుడు రేపాల టీం అని ఎత్తుకుంటే ఏం చెప్పాను నేను? అటు కాదయ్యా, నువ్వు చేయాల్సింది ఇటలీ చేయాలంటే నీకెళ్ళి వచ్చి చేశాడు. అలా ఉండాలా. అప్పుడు మీ అందరికి బెనిఫిట్ అయింది. మీరు తీసుకునే కమిట్మెంట్ మీ ఇన్కమ్ లెక్క వాళ్ళకి బెనిఫిట్ అయితే అది కూడా వాళ్ళు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎస్ రియల్ గ్రేట్ మావోజీ. ఎందుకంటే నిత్యం మాకు స్వామి గురూజీ రోజువారీగా మేము ఫోన్ చేసినా, స్వామి గురూజీ ఫోన్ చేసినా రోజుకి 2-3 సార్లు కాంటాక్ట్ లో ఉంటాం. ఎలా జరుగుతుంది, ఏం చేస్తారు, ఎక్కడి నుంచి డీడీ ఇది అవుతుంది, ఇంకెన్ని ఉన్నాయి అన్నది పూర్తి డేటా స్వామి గురూజీని తీసుకోవటం, దాని తర్వాత ఎలా చేయాలని చెప్పడం, గైడ్లైన్స్ ఇవ్వటం, మీరు ఇలా జూమ్కి వచ్చి అప్రిషియేట్ చేయటం వల్ల ఇంకొద్దిగా మోటివేట్ కావటం, మొత్తం కూడా గురూజీ ఇది ఒక ఫ్యామిలీ, ఒక సిస్టమ్. చాలా వండర్గా ఉంది గురూజీ. కష్టపడుతూ ఉన్నారు. అలానే కష్టపడి ఇంకా ఎక్కువ మందిని అచీవ్మెంట్ చేపిస్తాం మా గురూజీ. 100% రెస్పాన్సిబుల్ ఇంకా తీసుకుంటాం. ఛాంపియన్ ట్రోఫీ మీదే తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి. ఎందుకంటే అందరికి ఒక లెగ్ మూవ్ అవుతున్నప్పుడు ఎవరు ఇన్కమ్ లెగ్ వాళ్ళు చేసుకొని అటు కూడా విన్నర్స్ చేస్తే అయిపోయిందా లేదా ఛాంపియన్ ట్రోఫీ? ఎస్ మావోజీ. చూపించండి రామారావు సార్. నేను మళ్ళీ రేపు పొద్దున వస్తాను అప్రిషియేషన్ కి. మీ రెస్పాన్సిబుల్ నుంచి కూడా వాచ్ విన్నర్ కావాలి. ఓకే? ఎస్ మావోజీ. థ్యాంక్ యూ మావోజీ. బ్లెస్సింగ్ మావోజీ. నెక్స్ట్ ఉపేందర్ సార్, వెల్కమ్. జయ మావజీ, గుడ్ మార్నింగ్ మావజీ. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. రోజు ఖమ్మం టీం నుంచి శిలార్బి మేడం, కంగ్రాచులేషన్స్ సిస్టర్. గురుజీ ఒకటే గురుజీ, ఈరోజు ఖమ్మం టీము అందరూ కూడా కొద్దిగా కష్టపడుతున్నారు. ప్లస్ వేరే టీం ఎలా చేస్తున్నారు అనేది దాంట్లో కాంపిటీషన్ గా తీసుకొచ్చి ఈరోజు ప్రతి దాంట్లో కూడా జూమ్ లో మమ్మల్ని చేయడానికి ప్రేరేపించిన మీకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. మీరు కానీ స్వామి గురుజీ ప్రతిరోజు జూమ్ లో
సో పదే పదే చెప్తున్నారు. దానివల్ల సో కొంతమంది పనిచేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు గురుజీ. బట్ రియల్ గా గురుజీ మన ఆశా చెల్లి, అదేవిధంగా స్లాట్ బ్రిడ్జ్ చెల్లెమ్మ ఇద్దరు కూడా గురుజీ. సో స్టార్టింగ్ లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రోజు ఈ కాంటెస్ట్ లో మాత్రానికి కసిగా పనిచేస్తున్నారు గురుజీ. సో మొత్తం టోటల్ గా టీమ్ లో మాత్రానికి ఎవరైనా కష్టపడుతున్నారంటే సో ఇద్దరు జోడియే గురుజీ. మీరు అన్నారు సో యూనివర్సల్ క్రౌన్ నెంబర్ వరకు వీళ్ళ జోడి నెంబర్ వన్ గా ఉంటదంటే ఖచ్చితంగా అలా అవుతుంది మావర్జీ. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఓపిక అట్లాంటిది. సో కింద టీం డౌన్ లైన్స్ కూడా మంచిగా పనిచేశారు గురుజీ. సో మంచిగా సపోర్ట్ చేశారు, అందుకే వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు గురుజీ. అనుకున్న అంటారు మావర్జీ మీరు కూడా. సో ఒక వైపు వెళ్తున్నప్పుడు ఇంకో వైపు కూడా చేసుకోవాలని. సో అదే విధంగా మేము ఫోకస్ పెట్టినాం గురుజీ. ఇన్కమ్ లైన్ వరకు ఫోకస్ పెట్టి రామ్ కుమార్ సార్, వీరబాబు సార్, అదేవిధంగా శ్రీకాంత్ సారు, రామకృష్ణ సారు, వీళ్ళందరి మీద ఫోకస్ పెట్టాం గురుజీ. ఖచ్చితంగా సో డిటీస్ కూడా కంప్లీట్ చేసి సో దాన్ని కూడా అక్కడ నుంచి కూడా వాచ్ విన్నర్ అనేది ఖచ్చితంగా చేపిస్తాము 100%. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చిలార్బి చెల్లెమ్మ. సో థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఖచ్చితంగా చేస్తాం మా గురుజీ. మీరు ఏదైతే అంటున్నారో ఖచ్చితంగా ఎటు ఫోకస్ చేయాలో అటు ఫోకస్ చేస్తాం గురుజీ. చేసి మేము మాట నిలబెట్టుకుంటాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఉపేంద్ర సార్. ఈ రోజు Yes, ma'am. ఒక కన్న తల్లికే కన్న పిల్లల యొక్క బాధలు తెలుస్తాయి. కన్న పిల్లల బాగోగులు ఎవరు చూడాలి? కన్న తల్లి చూడాలి. ఈ రోజు పైన అప్లైనర్ లో స్వామిదాస్ ఉన్నా, నేనున్నా, నరేష్ గుజున్నా, ఎంతమంది ఉన్నా ఈ రోజు Yes, ma'am. ఖమ్మం ఎల్లందు అనే టీం కి ఒక కన్న తల్లి లాంటి వ్యక్తి నువ్వు. Yes, నువ్వు ma'am. కేరింగ్ తీసుకోవాలి. ఆ లెగ్ ఈ లెగ్ అని కాదు, లెగ్ రెస్పాన్స్ లెగ్ లో 80% వర్క్ చేసుకుని కూడా పవర్ లెగ్ లో కూడా పనిచేయించాలి. అప్పుడే రియల్ గా టీం అనేది గ్రో అవుతుంది. ఈరోజు నరేష్ గురించి మాట్లాడుతున్నాడని నేను వచ్చి కామ్గా నేనే వచ్చా జూమ్ కి, నేనే పిలుచుకొని నేనే వస్తున్నా జూమ్ కి. మన నుంచి నేనే వస్తున్నా, మీరు ఎవరు పిలవాలా? నరేష్ గురించి చూస్తున్నాడుగా అంటే నరేష్ గురించి చూస్తాడు, ఆయన చూస్తున్నాడు కానీ చెప్పి నేను కామ్ ఉండొద్దు. నాకు కూడా కావాలి, నాకు కూడా రిక్వైర్మెంట్ ఉంది, నాకు కూడా 2 లెక్కలు నడవాలి, నేను కూడా చేసుకుంటే సక్సెస్ అవుతాను, నేను కూడా టార్గెట్లు విన్ అవుతాను. ఇస్తాను. సో కాబట్టి ఒక లెగ్ ఏదో ఇచ్చేసాము వాళ్ళు చేస్తారులే, ఈ లెగ్ నేను చేస్తున్నాను అన్న చేసుకోలే కాదట్లా. బట్ 2వ లెగ్లో కూడా కమ్యూనికేషన్ చేస్తూ వాళ్ళతో కూడా పని చేయించాలి. 100% కింద కృష్ణ సార్ కావచ్చు, అలివేలు మంగ గారు, కృష్ణ గారు కావచ్చు, రాఘవే సార్ కావచ్చు, వీళ్ళతో పని చేయించాలి కదా. సో ఎంత మంచి లైనర్ స్పాన్సర్ ఉంది. ఒక 20 మంది లీడర్లు వరుసగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు 2వ వైపు చేసుకుంటే 100% అందరూ ఒక టార్గెట్లు విన్నర్ అవుతారు. అందరూ కూడా కదా ఈజీగా ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవచ్చు. ఓకేనా? Yes, మీ ma'am. ఇంట్లో మీ పిల్లల పట్ల ఎట్లయితే ఎత్తుకుని బుచ్చగించుకొని ఎట్లయితే చేసుకుంటామో టీం పట్ల కూడా అలానే తీసుకో కేరింగ్. ఓకేనా? Yes, yes, ma'am. టీం ని పరిగెత్తించాలి, పవర్ టీం ని పరిగెత్తించాలి. సో ఛాంపియన్ ట్రోఫీ మీరే తీసుకోవాలి కదా. నెవర్ గివ్ అప్. Yes, ma'am. లాస్ట్ ఖచ్చితంగా. మినిట్ కూడా ఎప్పుడు ఎలా మెరాకిల్ జరిగితే ఎవరికి ఊహించలేదు. Yes, ma'am. లాస్ట్ మినిట్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా మీరు అనుకుంటే ఇప్పుడు కూడా మీరే కొట్టేస్తారు ఛాంపియన్ ట్రోఫీ. నాకు Yes, నమ్మకం ఉంది. ma'am. ఖచ్చితంగా కొడతాం ma'am. కుందేలు తాబేలు కదా. కుందేలు నేను పరిగెడుతున్నా అనుకుని వెళ్ళిపోయి కుందేలు రిలాక్స్ అయిపోయింది. నెమ్మదిగా కాన్స్టెంట్ గా వెళ్ళి తాబేలు గెలిచింది. అలాగే మీరు కూడా 100% మళ్ళీ స్టార్ట్ చేయండి. మొత్తం ఇక్కడున్న 38 మంది కమిట్మెంట్ తీసుకోండి. ఈ 1 డే కమిట్మెంట్ తో కూడా ఈ రోజు వాచ్ విన్నర్ అవ్వచ్చు. 1 డే కమిట్మెంట్ తో మనకు Yes, కావాల్సిన ఎన్నిళ్ళు చూసుకొని వెళ్ళిపోవడం, భరోసా ఇవ్వటము, నేనున్నా 4 ఏళ్ళు కష్టపడతా రా అని చెప్పి మాట్లాడుకోవడం, తీసుకొని రావడం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఉపేంద్ర సార్, గాడ్ బెస్ట్. సో రైట్, నెక్స్ట్ హనుమాన్ సార్తో కూడా మాట్లాడదాం. షిలార్బి చెల్లి కంగ్రాచులేషన్ చెప్పండి గైస్. హనుమాన్ సార్ వెల్కమ్. హనుమాన్ సార్ కెమెరా ఆన్ చేసుకో. హనుమాన్ సార్. సో రైట్ స్వామిదాస్ గారు మాట్లాడండి. గురుజీ థ్యాంక్ యూ మావర్జీ, ఇంత మంచి అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ మావర్జీ. కంగ్రాచులేషన్స్ మేడం గారు. మీరు అన్నట్టు మావర్జీ ఒక్క రోజులో మిరాకిల్ కూడా చేస్తారు మావర్జీ. దానికి ఎగ్జాంపుల్ పోయినసారి మనం చేసి చూపించాం అన్నమాట. చాలామంది అంటే ఒకే రోజు 6 డీడీలు వేయించాం, 9 వేయించాం, 10 వేయించాం, 12 కూడా వేయించాం అనమాట. ఎప్పుడు అనుకుంటే మనం అనుకుంటే అయిద్ది అన్నట్టు నిజంగా మావర్జీ. ఇప్పుడు వాచి విన్నర్స్ అవ్వాలన్నా, లేకపోతే టార్గెట్ విన్ అవ్వాలన్నా కూడా, ఛాంపియన్ కప్ కొట్టాలన్నా కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా తీసుకొని మనకి ఎటైతే రిక్వైర్మెంట్ కావాలో, అవసరం కావాలో అటు గట్టికి పోగా చేస్తే అయిపోయింది మావాజీ. మీరు అన్నట్టుగా చేస్తాం మావాజీ. కంపల్సరీ ఛాంపియన్ కప్ మాత్రం కంపల్సరీ దిశకు వచ్చేది మార్పు చేతులు మొత్తం అవుతాయి మావాజీ. కంపల్సరీ వారం చాలు
ఈ వారంలో మిరాకిల్ చేస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ, కొట్టి కొడుతున్నాం మాజీ. కంపల్ మాజీ దిశకు వచ్చేలాకే మళ్ళీ ఖమ్మం టీమే నెంబర్ 1 కొందరు అనేది మీ ద్వారాగా ప్లస్ ఇక్కడ నరేష్ మాజీ, సోమశేఖర్ మాజీ ద్వారాగా చెప్పేయాలని చెప్పి ఒక అంటారు కదా, ఒక ఇంటెన్షన్లో ఉన్న మాజీ చేసి చూపిస్తాం మాజీ. దాని మీద నా ఫోకస్ కూడా. థ్యాంక్ యూ మాజీ, కొట్టి కొడుతున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చింది. రైట్. అలా జరగాలంటే మల్టిపుల్ పర్సన్స్ వర్క్ చేయాలి. ఒకేసారి ఎక్కువ మందితో కమ్యూనికేషన్ చేస్తూ ఎక్కువ మందితో మాట్లాడిస్తూ ముందు ఫీల్డ్ లోకి పంపించాలి, వర్క్ లోకి పంపించాలి. వాళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేయించాలి. తుపాకీ సినిమాలో విజయ్ హీరో 11 మంది ఎట్ ఏ టైమ్ 11 మందిని లేపేస్తారు, మర్డర్ చేస్తారు స్లీపర్ సెల్స్. ఎస్ మాజీ. ఆ విధంగా ఫీల్డ్ లోకి పంపించి ఆ విధంగా వర్క్ చేయించి ఆ విధంగా చేయించాలి. సరేనా? ఓకే మాజీ, చేస్తాం మాజీ. చేయించండి సౌండేష్ గారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ సార్. థ్యాంక్ యూ మాజీ, కొట్టి కొడుతున్నాం. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ మాజీ. ఎట్టి బస్సులో మరి ఛాంపియన్ ట్రోఫీ కొట్టే విధంగా చూడండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఓకే మాజీ, థ్యాంక్ యూ మాజీ. రైట్. సో రైట్ జై టైగర్. మాజీ. హనుమంత్ సార్ మాట్లాడతావా? మాట్లాడు. గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గుడ్ కంగ్రాచులేషన్స్ చిలాబి మేడం. మా గురించి దిశకు లాస్ట్ టైం వచ్చారు బెంగళూరులో. అప్పుడు మేడము అంటే ఒక న్యూ పర్సన్స్ కాకుండా ఒక్క దిశలోనే మేడం కూడా చాలా ఎక్సలెంట్ గా ఒక మంచి లీడర్ లాగా తయారవుతారని చెప్పేసి అర్థమైంది మా గురించి. కంపల్సరీ మేడం కూడా కంపల్సరీ డైమండ్ అవుతారు తొందరగా అని చెప్పేసి అనిపిస్తుంది. అలాగే అప్లైన్ ఎక్సలెంట్ అప్లైన్ అనమాట ఆశా మేడము. మీరు అన్నట్టుగా జోడీ ఇద్దరు కలిసి చేస్తే 100% ఇద్దరు కంపల్సరీ జోడీ డైమండ్ అవుతారు మా గురించి. థ్యాంక్ యూ. మరి వాళ్ళ కూడా నేను కూడా కంపల్సరీ స్టార్ట్ చేస్తా. నేను వాళ్ళ కూడా సపోర్ట్ ఇస్తాను మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. గ్రేట్ టైగర్. టైగర్, ఇప్పుడు నువ్వు చేసే వర్క్ కూడా ఇక్కడ మీకు ఖమ్మం ఇల్లందు తెలిసి వచ్చింది. కొద్దిగా Yes, నువ్వు ma'am. చేసి వాచ్ విన్నర్స్ ఏమైనా 1-2 ఐడెంటిటీ చూసుకో. నువ్వు కాంటెస్ట్ Okay, ma'am. యాడ్ అవుతుంది. ఓకేనా? ఓకే మా గురించి. ఈ టైంలో నీ వర్క్ చాలా ఇంపార్టెంట్ టైగర్. చేయి టైగర్. నువ్వు సెల్ఫ్ గా వర్క్ Okay. చేసుకో, అది యాడ్ అయిపోతుంది. ఓకే? ఆల్ ది బెస్ట్. ఓకే మా థ్యాంక్ యూ మా గురించి. సో రైట్ టైగర్స్, ఇక ఈ రోజు అప్రిషియేషన్ లో మరి ఈ రోజు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో వాచ్ విన్నర్ అండ్ కాంటెస్ట్ విన్నర్ కూడా కాబోతున్నారు అనమాట. మన గ్రేట్ లేడీ లయన్ శిలార్బి చెల్లి కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేద్దాం. బిగ్ క్లాప్స్. వెల్కమ్ చెల్లెమ్మ. కంగ్రాచులేషన్. ఆల్ ఇండియా రోల్ మోడల్. సో ఇలానే కంటిన్యూగా మీ పేరు రావాలని కోరుకుంటాను. వెల్కమ్ చెల్లి. అడ్మిట్ చేసుకోండి చెల్లి. గుడ్ మార్నింగ్ గురుజీ. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ గురుజీ. ముందుగా నా అప్లైనర్లకి థ్యాంక్ యూ చెప్పాలి గురుజీ. ఒక బిడ్డ కోసం తల్లిదండ్రి ఎలా పాపులాడతారో అలా నా అప్లైనర్స్ పాపులాడారు గురుజీ. నాతో పాటు ఏ టయానికైనా నా అప్లైనర్ నాకు బాగా సపోర్ట్ గా ఉన్నారు గురుజీ. ఎక్కడికైనా రావడానికి ఇన్ని రోజులు నేను టైం లేదు అని చెప్పేసి వర్క్ ని చాలా స్లో చేసుకున్నా గురుజీ. మొన్న సావిలాస్ గురుజీ టైం గురించి ఒక వీడియో పెట్టారు గురుజీ. ఆ వీడియో చూసిన దగ్గర నుంచి నాకు అనిపించింది గురుజీ, నా టైం ని నేనే కల్పించుకోవాలి అని చెప్పేసి. అందుకని ఎలా ఉన్నా సరే నేను టైం కల్పించుకొని వర్క్ చేయాలని నిర్ణయించుకున్నా గురుజీ. నా డౌన్ లైనర్స్ గురించి థ్యాంక్ యూ చెప్పాలి గురుజీ. వాళ్ళు కూడా ఫస్ట్ నువ్వు విన్నర్ కావాలి అనే ఆలోచన వాళ్ళలో కూడా నా ఉంది గురుజీ. వాళ్ళు కూడా ఎక్కడ నెగిటివ్ లేరు గురుజీ. అందుకని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి గురుజీ. నేను ఇన్ని రోజులు విన్ కాలేకపోయాను ఫీల్ అయ్యేదాన్ని గురుజీ. కానీ ఏది జరిగినా నా మంచి కోసం అని మీరు 1000 రూపీస్ ఛాలెంజ్ పెట్టడం, నేను మాట ఇవ్వడం, అది ఎందుకు ఇచ్చానంటే గురుజీ, నేను ఇన్ని రోజులు విన్ అయింది వేరు, ఈ రోజు 1000 రూపీస్ కట్టకుండా విన్ అవ్వాలి అనేది ఆలోచనతోటి ఇచ్చా గురుజీ. అక్కడ గెలవడం గొప్ప అనేసి. థ్యాంక్ యూ గురుజీ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు. సూపర్. చూడొచ్చు రాకెట్ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందంటే కారణం కింద మంట ఉంది బట్టి. ఒక రోజు రాకెట్ ఏరోప్లేన్ 2 డిస్కస్ చేసుకుంటున్నాయి. ఏరోప్లేన్ అంటుంది అనమాట విమానం. సో నేను వెళ్తున్నాను స్పీడ్ గా, కానీ నాకన్నా నువ్వు స్పీడ్ ఎక్కువ ఎందుకు వెళ్తున్నావు అని రాకెట్ అడిగితే రాకెట్ సమాధానం చెప్పింది అనమాట, నా కింద మంట ఉంది, ఆ మంట వల్ల నేను ఫాస్ట్ గా వెళ్తున్నాను, నువ్వు కూడా మంట పెట్టుకో, అప్పుడు నువ్వు కూడా ఫాస్ట్ గా వెళ్తావు అని చెప్పింది అనమాట రాకెట్. సో ఈ రోజు 1000 రూపీస్ ఛాలెంజ్ లో 3వ పేరుగా మీరు ఇచ్చారు కాబట్టి, మంట పెట్టుకున్నారు కాబట్టి, ఆ మంట వల్ల మీరు విన్నర్ అయిపోయారు చెల్లి. ఇంకా అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా విన్నర్స్ అవుతారు. మన మీద మనం ప్రెజర్ పెట్టుకోవడం అనేది మన మంచికే, అది మనకే మేలు చేసే పని. ఓకే, ఈ రోజు మీరు చేసే వర్క్ మొత్తం టోటల్ ఖమ్మం ఇళ్ళందుకు మంచి పేరు తెచ్చే విధంగా ఉంది చెల్లి. ఇదే విధంగా మంచి పేరు చేయండి. మీ డౌన్లైన్స్ మీకోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే డీడీస్ క్లోజ్ చేస్తారో వాళ్ళకి ఇదే విధంగా నాలెడ్జ్ ఇవ్వండి. ట్రైనింగ్స్, మీటింగ్, ఫంక్షన్ ఇంపార్టెన్స్ చెప్పండి. సో ప్లాన్ నెంబర్ ఆఫ్ ప్లానర్స్ తయారు చేయించండి. వాళ్ళు కూడా మీలాగా ఇండివిజువల్ వర్క్ చేసే విధంగా ప్రియారిటీ, ఫస్ట్ ప్రయారిటీ సేఫ్ షాప్ కి ఇస్తే
సేఫ్ షాప్ ద్వారా మనం ఎంత లాభం తీసుకోవచ్చో ఒకసారి వివరించండి వాళ్ళకి. అప్లైన్తో Okay. మాట్లాడి కమ్యూనికేషన్ చేయొచ్చండి. ఖచ్చితంగా ఈ విధంగా మీరు నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తూ సిస్టమ్ లో అంటి పెట్టే విధంగా ఖచ్చితంగా నిలబెట్టండి. అండ్ దిశ మరి ముఖ్యంగా ఈ దిశ కూడా మీరు కంప్లీట్ చేసిన ప్రతి డీడీ కూడా రమ్మని చెప్పండి. వాళ్ళకి Okay. టికెట్ల బుకింగ్ లేకపోతే ఏదో ఒక రకంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసినా దిశ గాని పట్టుకొని రాగలితే చెల్లి. సో ఈ రోజు దిశకు వచ్చిన వాళ్ళందరూ దుమ్ము దుమారం చేస్తారు బిజినెస్. Okay, Guruji. డైమండ్ అంటే నా దిశకు తీసుకురావడం బట్టి, Okay, అదే Guruji. స్వామి దాసు డైమండ్ అవుతున్నాయంటే దిశకు తీసుకురావడం బట్టి, Okay. అలాగే ఉపేందర్ అప్లైన్ డైమండ్ అవుతున్నాయంటే దిశకు రావడం బట్టి, మీరు కూడా దిశ రావడం బట్టి ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. అలానే మీ టీం కూడా డెసిషన్ తీసుకోవాలంటే మీ టీంలో ఎక్కువ మంది దిశకు రావాలి. సో ఎక్కువ మంది వాచ్ విన్నర్స్ కూడా అవ్వాలి. రేపు 18 టైం ఉంది. సో 100% 5 వాచ్ విన్నర్స్ చేయాలి చెల్లి, మీరు ఆశా మేడం కలిసి. ప్రజెంట్ అయితే 2 ఉన్నారు గురుజీ. ఈ రోజు కంపల్సరీగా అయిపోతుంది గురుజీ. వన్ సైడ్ అయిన అందరూ కూడా అవ్వచ్చు. వాళ్ళకు కూడా చెప్పండి, మాట్లాడించండి మీ అప్లైన్స్ తో. ఖచ్చితంగా వాళ్ళకి ఎంత కావాలో చూసి 100% కంప్లీట్ చేయించండి. ఓకేనా? ఇంతకుముందు నెగిటివ్ గా ఉన్న వాళ్ళు కూడా మొన్న మీటింగ్ తోటి పాజిటివ్ అయిపోయారు గురుజీ. ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు గురుజీ. నాతో పాటు పాజిటివ్ 5 అవడం కాదు వస్తున్నారు చెల్లి, గురూజీ. లైన్ కడతారు. నా కొలీగ్ రాజరత్నం నేను వెళ్తే లెక్క చేయలా. ఈ రోజు Yes, ఫుల్ sir. టైం చేసుకొని ఉద్యోగం మానేసి వచ్చి నా టైం కోసం ఎదురు చూస్తున్నాడు. లైన్ కడతారు, ఆధార్ కార్డులు పాన్ కార్డులు పెట్టుకుని రెడీగా ఉంటారు మనుషులు. ఓకేనా? మీ దగ్గర కూడా అలా లైన్ కట్టుకునే విధంగా 100% జరుగుతుంది. ప్రాసెస్ లో ఉన్నారు. సో ఇదే విధంగా ముందుకెళ్ళండి చెల్లెమ్మ. ఓకేనా? థ్యాంక్ యూ గురూజీ. బ్లెస్సింగ్స్. రైట్. వన్స్ అగైన్ శ్రీలార్బి చెల్లి కోసం, ఆశ చెల్లి కోసం అందరూ కూడా బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్. థ్యాంక్ యూ గురూజీ. అండ్ ఫైనల్ కమిట్మెంట్ చెప్పండి. అండ్ ఫైనల్ కమిట్మెంట్ అనమాట ఈ రోజు నాకు ఓవరాల్ గా సీనియర్ లీడర్స్ అంతా కూడా మిగతా వాళ్ళంతా కూడా కమిట్మెంట్ చెప్పాల్సి వచ్చింది. సో ఒక్క శ్రీలార్బి చెల్లి, ఆశా చెల్లి కమిట్మెంట్ చెప్పి కాంటెస్ట్ విన్నర్స్ అయితే ఛాంపియన్ ట్రోఫీ రాదు. ఇక్కడ సీనియర్ లీడర్స్ అందరూ కూడా కమిట్మెంట్ తీసుకుంటేనే అయింది అనమాట. సో రైట్, వెల్కమ్. కొంతమంది సీనియర్ లీడర్స్ మాట్లాడే ముందు ఇందాక మాట్లాడదాం అనుకున్నారు. అఫ్సర్ సార్ వెల్కమ్. సో ముందు ప్రియారిటీ ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. సారీ సార్, ఏమనుకోవద్దు. వెల్కమ్ లెజెండ్ అఫ్సర్ సార్, చెప్పండి ఇప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలియదు వాస్తవంగా మేము మాట్లాడకూడదని. అలా ఏం లేదండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒకళ్ళు ఛాన్స్ ఇచ్చారనుకో, వాళ్ళ టీం వాళ్ళకి ఇచ్చారు ఛాన్స్, గురించి మాకు ఇవ్వలేదు అంటారు. వేరే వాళ్ళు నా మీద బ్లేమ్ చేస్తారు. అందుకని ప్రోటోకాల్ ఒక ప్లాటినం అంటే అబో వాళ్ళకి అప్లై ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీతో పాటు ఇంకెవరైనా మాట్లాడతారు వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఓకేనా? మాట్లాడండి. ఓకే సార్, ముందుగా సిలర్వి మేడం కి కంగ్రాచులేషన్స్. మమ్మీ అవాస్ అనుకో, కంగ్రాచులేషన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఆశా మేడం గారికి కూడా అండ్ రామారావు సార్కి కూడా, ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చి బాగా ఫాలో అప్ చేశారు సిలర్వి మేడం నేను చూశాను. సిలర్వి మేడం కూడా బాగా కమిట్మెంట్ తో ఉన్నారు. నిన్న ఈవినింగ్ మా దగ్గరే ఉన్నారు. నిన్న ఈవినింగ్ కూడా సిలర్వి మేడం ఫీవర్ ఉంది, అయినా కానీ నేను చెప్పిన పర్సన్ దగ్గరికి పోదామని చెప్పేసి బండి దగ్గరికి వస్తూనే ఉన్నారు. అప్పుడే ఆశా మేడం ఏమో వద్దులే, తనకు ఫీవర్ ఉంది, వద్దులే రేపు మార్నింగ్ పోదాంలే అని చెప్పేసి అన్నా కానీ లేదు పోదా అంటున్నా సిలర్వి మేడం. ఆ కమిట్మెంటే ఈ రోజు సిలర్వి మేడంకి వాచ్ విన్నర్ అవుతారు, రేపు డైమండ్ కూడా అవుతారని మేము నమ్ముతున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అవసరమైతే ఆ పర్సన్ ఊళ్ళో లేకపోయినా వాళ్ళ ఊరికి వెళ్ళారని చెప్పినా అక్కడికి పోదామని చెప్పేసి అంత పట్టుదలతో ఉన్నారు సిలర్వి మేడం. రేపు పొద్దున మా ఖమ్మం నుంచి సిలర్వి మేడం ఖచ్చితంగా డైమండ్ అవుతారని మేము అనుకుంటున్నాం. సిలర్వి మేడం మా అందరికి కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నారు. ఆశా మేడం ఆల్సో, అండ్ రామారావు సార్ ఆల్సో, సామిదాస్ సార్ కూడా వచ్చారు చాలా సార్లు. అందరి గైడెన్స్ తో మేము కూడా టీం ప్రిపేర్ చేసాం సార్ ఆల్రెడీ. ఆ టైం మొత్తం ఒక టైం అండ్ వాళ్ళకి మీట్ అవ్వడానికి మేము ఒక ప్లేస్ అవి మొత్తం అరేంజ్మెంట్ చేస్తాం సార్. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం, కొంచెం ప్లాన్ చేసుకొని చెప్తాం సార్, మీరు కూడా వద్దు కానీ. ఓకే సార్, అంతే. గ్రేట్ అఫ్సర్ సార్. సో ఏం చేస్తుంటారు అఫ్సర్ గారు మీరు? అఫ్సర్ గారు వెల్కమ్. ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను టెంపరీ సార్, కాంట్రాక్ట్ బేస్ జాబ్ చేస్తున్నాను సిలర్వి మేడం వాళ్ళ ఆఫీస్ లోనే. ఓకే, మేడం ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు. గ్రేట్. సో మిమ్మల్ని చూస్తే నాకు మీరు ఒక డైమండ్ లాగా కనిపిస్తున్నారు. అంటే మీ మాట తీరు, మీ యొక్క మాడ్యులేషన్ కావచ్చు, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, గ్రాటిట్యూడ్ కావచ్చు, మీరే ఒక డైమండ్ లీడర్ లా ఉన్నారు సార్. సో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది మీరు కూడా పెద్ద లెవెల్లో వస్తారు, టాప్ పొజిషన్కి వస్తారు. ఇప్పుడు ఏదైతే మీరు చూపిస్తున్న మాటలు, అభిమానం ఉందో ఇదే విధంగా కంటిన్యూగా ఉండండి. శిలాబి మేడం డైమండ్ ఎట్టాగా అవుతారు,
మీకు కూడా డైమండ్ అవ్వడం మాకు కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీరు కమిట్మెంట్ తీసుకోండి. మీరు అనుకుంటే లెఫ్ట్ రైట్ పెద్ద లెక్క కాదు. ఆర్డీడీలు మీరు కూడా వాచ్ విన్నర్ అవ్వాలి. గురుజీ ఆల్రెడీ సార్ కింద ఒక పక్క అయిపోయింది, రెండో పక్క 2 డీటెయిల్స్, నీకు 4 అయితే వాచింగ్ అయిపోతాడు. సో అఫ్సర్ సార్ అటైతే మీరు విన్నర్ అవ్వాలి. మీ ఏరియాకి మీ ఇంటికి కూడా నేను వస్తాను. మీరు వాచ్ విన్నర్ అయితే మీ సెలబ్రేషన్ కోసం నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. దుమ్ము నాతో పాటు దుమారం చేయాలి. సార్ చెప్పండి. నాతో పాటు సైదులు అన్నయ్య కూడా వస్తాడు. తను కూడా ఆల్రెడీ మేము ఒక ప్లాన్ ప్రిపేర్ చేసిన అందరితో మాట్లాడినాం. కాకపోతే మేము వెళ్ళడానికి మాకు ఆఫీస్ టైం కుదరట్లేదు. ఈ వారం రోజులు కూడా మేము దాదాపు ఒక అట్లీస్ట్ 17 ఎపిసోడ్ వాళ్ళం. మాకు ఎలక్షన్ వర్క్ స్టార్ట్ అవడం వల్ల కొద్దిగా డిలే అయింది. ఆశపడడం వల్ల వచ్చినా కానీ నేను కలవలేకపోయింది. నిన్న ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వీళ్ళు కలిసారు అన్నట్టు. అట్లా ఇప్పుడు సైదులు అనే కూడా ఉంది లైన్ లో. ఆ సైదులు అన్న నేను ఇద్దరం ఒక టీం లాగా వర్క్ చేస్తాం సార్. ఆ సైదులు మేడం, మన సిలార్వి మేడం, ఆశా మేడం ఎట్లయితే టీం లాగా కష్టపడ్డారో మా టీం కూడా అట్లనే కష్టపడి ఖచ్చితంగా డైమండ్ అవ్వాలని కోరుకుంటున్నా మీ అందరి సపోర్ట్ వల్ల. సైదుల్ సార్ తో కూడా మనం మాట్లాడాను. ఎక్సలెంట్ లీడర్ ఆయన కూడా. సైదుల్ సార్ డౌన్ లైన్ మార్చి సార్కి ఇన్కమ్ లెక్కలు ఉన్నారు. అవునవును. మీ ఇద్దరు జోడీగా అయిపోతే సైదుల్ సార్ నేను కూడా అఫ్సర్ సార్ ఒక రికార్డ్ బ్రేక్ చేస్తారు. మీరు కూడా ఇండియా లెవెల్లో రికార్డ్ అయిపోతే మీరు కూడా ఫాస్ట్ గా చేసుకుంటే. ఓకేనా? సో ముందు అయితే ఈ రోజు వాచ్ విన్నర్ కమిట్మెంట్ తీసుకోండి. తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ జూమ్ లో ఇంకొచ్చిగా నేను మీతో మాట్లాడతాను. సో 100% అనమాట. ఖమ్మంకి నేను కూడా వస్తాను, మీ ఏరియాకి వస్తాను. ఇంకా ఎక్కువ మీకు నాలెడ్జ్ కూడా ఇస్తాను. సో ధైర్యంగా చెప్పండి బిజినెస్ గురించి. ఎవరికైనా మీరు ధైర్యం డాష్గా చెప్పండి. ఒక 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడితే ఈ బిజినెస్ లో రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో మనం ముందుకెళ్ళొచ్చు. ఓకేనా? చేసి చూపించండి. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ సైదుల్ గారు వెల్కమ్. వెల్కమ్ లెజెండ్ సైదుల్ సార్. అడ్మిట్ చేసుకోండి. అడ్మిట్ చేసుకున్నారు సైదుల్ గారు. రైట్. గుడ్ మార్నింగ్ గురూజీ. మీ ఇద్దరు రిలేషన్ ఏమైనా బ్రదర్స్ అట్లా అవుతారా? అఫ్సర్ సార్ మీరు సైదుల్ గారు లేదు గురూజీ, కొలీగ్స్ ఫ్రెండ్స్. రైట్, సూపర్. రైట్. అభిషేక్ గురూజీ, రవీందర్ గురూజీ కూడా జోడీ అట్లానే ఫ్రెండ్స్, కొలీగ్స్. ఒకే చోట చదువుకున్నారు, క్లాస్మేట్స్ అన్నమాట, ఎంబీఏ స్టూడెంట్స్. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్స్ అన్నమాట వాళ్ళు. తెలంగాణలో హైదరాబాద్ లో అభిషేక్ అండ్ రవీందర్ అంటే బ్రాండ్ ఏంటంటే జోడీ అనమాట. ఇద్దరు జోడీ అయిపోయి వర్క్ చేసుకుని ఇద్దరు కూడా 5 కోట్ల విల్లాలను కట్టుకున్నారు, కోటి రూపాయల కార్లు కొనుక్కున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ 30 ఏళ్ల వయసులోనే అలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? సైదుల్ గారు మీరు కూడా అలానే కనిపిస్తారు నాకు ఎందుకు. భవిష్యత్తులో మీరు అఫ్సర్ సార్ మీరు కూడా అలానే కావాలి. సరేనా? తప్పకుండా గురూజీ, మీ బ్లెస్సింగ్స్ ఉంటే మేము తప్పకుండా మీ సలహాలు సూచనలు పాటిస్తూ మేము కూడా మీ అంత ఆ స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాం గురూజీ. తప్పకుండా మేము కూడా కష్టపడతాం గురూజీ. ఇద్దరము కూడా 1 by 1 ప్లాన్ చేసుకుంటూ మా అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో సిలార్బి మేడం, ఆశా మేడం, వాళ్ళందరూ చెప్పింది కూడా వింటూ మేము మీ సలహాలు సూచనలు తీసుకుంటూ మీ ఆశీర్వాదంతో మేము కూడా అంత స్థాయికి వస్తామని చెప్పేసి మాటిస్తున్నాం గురూజీ. సైదుల్ గారు, నేను కాలేజీ ప్రొఫెసర్ గా పనిచేశాను. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా నేను బీటెక్ కంప్లీట్ చదువుకున్నాను అనమాట. కాలేజీ ప్రొఫెసర్ గా 14 ఏళ్ళు పనిచేశాను. సో మీకు కొన్ని విషయాలు కూడా ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఈరోజు తారీఖు 13/8/2025 మనం ఇక్కడ ఉన్నాము. ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను. సో గతంలో సేఫ్ షాప్ లో రాకముందు నేను ఏం చేశాను అనేది కూడా మీకు నేను చూపిస్తున్నాను. చూడొచ్చు. గతంలో సేఫ్ షాప్ లో రాకముందు ఇదిగో నేను కాలేజీలో పనిచేసేటప్పుడు ఫోటోస్ అనమాట. ఇవన్నీ ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు చూడండి, 13 ఆగస్టు 2016లో ఫోటో. ఈ ఫోటో తీసిన వ్యక్తి ఎవరంటే రాజారత్నం అని ఒక వ్యక్తి. ఆ రోజు నేను సేఫ్ షాప్ గురించి చెప్పినప్పుడు 2019లో తను నమ్మలా. ఈ రోజు తను కూడా వచ్చి బిజినెస్ లో ఫుల్ టైం చేస్తున్నాడు. కాలేజీలో ఉద్యోగం చేసే వ్యక్తి, జాబ్ చేసే వ్యక్తి 40,000 శాలరీ కూడా వదిలేసి ఈ రోజు ఫుల్ టైం చేస్తాడు. అప్పట్లో నాకు 70,000 శాలరీ కూడా ఉండేది. అలాంటిది దాన్ని కూడా వదిలేసి చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఒక రోజు కాదండి టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నాను. సో గతంలో ఇక 3 సంవత్సరాల క్రితము 3 years బ్యాక్ ఆగస్టు 13, 2022 ఒక చిన్న వీడియో మీకోసం నేను చూపిస్తున్నాను చూడండి. ఆ రోజు సోమశేఖర్ మహాగురుజీతో చిన్న అప్రిషియేషన్ జరుగుతుంది నాకు. ఇలానే జూమ్ లో ఆ రోజు అప్రిషియేషన్ చేస్తున్నాడు గురుజీ నాకు. ఏమని అప్రిషియేషన్ చేస్తా అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైర్ గ్యారా చిన్నారావు గారు
1,62,664 rupees. Very, very big congratulations, Chinarao garu. Thank you, Proud of you. Thank you, Marji. 1,62,664 రూపాయల చెక్ గాను వెరీ బిగ్ కంగ్రాచులేషన్ Chinarao garu. అమౌంట్ కూడా రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ గా ఉంటూ ముందుండి నడిపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్. బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ చూడండి 5 ఆగస్టు 2022 నా అకౌంట్ లో పడిన అమౌంట్ అనమాట అది. 5 ఆగస్టు 2022 1,54,530 పడింది. ర్యాంక్ 7 ఇన్కమ్. 2022లో అది, 23లో ర్యాంక్ 8, 24లో ర్యాంక్ 9, అదే 24లో ర్యాంక్ 10 కూడా అయిపోయింది. 25లో ర్యాంక్ 11. అక్షరాల 8,33,000 ఓన్లీ ర్యాంక్ ఇన్కమ్ తీసుకోపోతున్నా సేమ్ శబ్దాలు. అదే వారం నా వైఫ్ ర్యాంక్ 9 కాబోతున్నారు. తను 5 lakhs. ఒకే ఇంట్లో నేను మా వైఫ్ కలిపి ఒక వారం చెక్ 15 లక్షలు తీసుకోబోతున్నాం. చెప్పండి సైదుల్ గారు, 15 లక్షలు అంటే ఎంత, ఎన్ని నెలల శాలరీ? సైదుల్ గారు జస్ట్ నార్మల్ గా పర్ మంత్ కి 10,000 15,000 సంపాదించే వాళ్ళు ఒక 10 సంవత్సరాలు కష్టపడాలి గురూజీ. చూడొచ్చు, ముందున్న వాళ్ళు ముందు అవుతారు, వెనుకున్నారు ఆ లైన్ లో ఉంటే అదే అవుతారు. నేను ర్యాంక్ 7 అయ్యా, స్వామిదాస్ ర్యాంక్ 7 అయ్యాడు, తర్వాత ర్యాంక్ 8 అయ్యాడు, ఇప్పుడు ర్యాంక్ 9 కాబోతున్నాడు. స్వామిదాస్ కూడా 5 లక్షలు చెక్ తీసుకోబోతున్నాడు. క్లియర్? ఈ ప్రాసెస్ లో వెళ్తే ఎవరైనా నిలబడితే చాలు డైమండ్లు అయిపోతారు. క్లియర్? సైదుల్ గారు మీరు కంటిన్యూగా ఇలానే ఉండండి, 4 ఏళ్ళు వదిలిపెట్టకుండా ఉండండి. మిమ్మల్ని డైమండ్ చేయడానికి మీ అప్లైన్స్ తో పాటు నేను కూడా మీకు తోడుంటా. నేను మీకు మాట తప్పకుండా గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. తెలంగాణలో దుమ్ము దుమారం చేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. తప్పకుండా గురూజీ. ఆల్ ది బెస్ట్. గ్రేట్. థ్యాంక్ యూ గురూజీ. గాడ్ బ్లెస్ యు టైగర్. గాడ్ బ్లెస్ టైగర్. సూపర్ గ్రేట్. రైట్ టైగర్స్, ఇక మెయిన్ లీడర్స్ తో మాట్లాడేది కమిట్మెంట్ తీసుకున్నాను. సో మిగతా లీడర్స్ కూడా నా కమిట్మెంట్